వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్ కుకింగ్ ఛానల్. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ నిన్న మేము చెప్పుకున్నట్లుగా మా చెల్లి కోసం పూర్ణపూలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాం చూడండి. పూర్ల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కేజీ శనగపప్పు, 1/2 కేజీ పంచదార, 1/2 కిలో బెల్లం, ఒక 10 రూపాయల ఎలచీలు, సోయ్ కోసం ఒక 2 కప్పులు మినపప్పు, 1 కప్పు బియ్యం. దీన్ని మనం ఒక 4 గంటల ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మన వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసి ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పులు వాటర్. ఇప్పుడు మనం కుక్కర్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకొని కుక్కర్ కప్పు పైన పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ ఒక 5 విజిల్ వచ్చే వరకు మనం పప్పు కుక్కర్లో పెట్టుకోవాలి. కట్టెల పొయ్యి మీద అయితే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫ్రెండ్స్, మన గ్యాస్ మీద ఇలా పప్పు ఒక 5 విజిల్కి ఉడికించుకొని దించుకున్నాక మళ్ళీ బెల్లం మనం పంచదార యాడ్ చేసి కట్టెల పొయ్యి మీద పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, 5 విజిల్ తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తెరిచి చూస్తున్నాము చూడండి. మెత్తగా పప్పు అయితే ఉడికింది చూడండి. మెత్తగా ఉడికిన పప్పుని మనం కొంచెం గెరిటితో ఇంకొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చక్కెర వేసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకుంటే పప్పు బూర్లు అన్నవి నీట్గా వస్తాయి ఫ్రెండ్స్, చేదకుండా వస్తాయి. పప్పుని మనం ఇలా పొయ్యి మీద పెట్టుకొని అందులో 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ పంచదార యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది మంట చిన్నగా పెట్టుకొని దగ్గరగా అయ్యే వరకు అలా కలుపుతూ ఉండాలి. అదే అక్కల మసిగుడ్డ తీసుకొస్తా. నీళ్ళు గట్ట ఎక్కువ అయిపోద్ది, ఎందుకంటే నీళ్ళు గట్ట ఉంటాయి కదా. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, అడుగు పట్టకుండా. ఫ్రెండ్స్, మనం అనుకున్న విధంగా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు దించుకోవాలి దీన్ని. ఇప్పుడు మన సోయి కోసం రెడీ చేసుకుంటున్నాం. ముందుగా కళాయి వేసి బెల్లం మెత్తగా తురుముకొని కొంచెం నీళ్ళు వేసుకొని అది కొంచెం దగ్గరగా మరిగే వరకు ఉంచుకోవాలి. సోయి కోసం బెల్లం యాడ్ చేసాం, ఇది దగ్గరగా కరిగింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మినప్పిండిలో కలుపుకోవాలి. ఫ్రెండ్స్, సోయి కోసం ముందుగా చెప్పినట్లుగా 1 కప్పు మినపప్పుకి 1/2 కప్పు బియ్యం యాడ్ చేసి రుబ్బు పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసి మనం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పూర్ణం అయితే చూడడానికి చాలా అందంగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. మీరు ట్రై చేసి చూడండి ఇదే రెసిపీని మీ ఇంట్లో. ఇక్కడ మా వెంకటి తయారు చేస్తుంది. ఏంటిది? సోయికి బెల్లం పాకం ప్లస్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని అదే పూర్ణం బూర్లు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేయాలి. ఫ్రెండ్స్, ఇలాగ బెల్లం వేసుకొని సోయిలో బెల్లం వేసుకొని కలుపుకోవాలి. బాగా విసుకతో ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. సోయి పలసగా
చూడండి ఫ్రెండ్స్, బూరిని ఇలా సోప్లో ముంచుకొని బాగా మరిగిన నీళ్ళలో వేస్తూ ఉండాలి. తీసిన బూర్లు కుక్కలు వేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ వచ్చాక బూరి వేగినట్లే. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో. చూడండి ఫ్రెండ్స్, పూర్ణం బూరెలు రెడీ అయ్యాయి. మా చెల్లి కోసం చేశాను. ఇదే విధంగా మా వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. మీకు ఏమైనా వంటకాలు కావాలంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము చేసి చూపిస్తాం. మేము కొత్తగా వచ్చాం కదా ఫ్రెండ్స్, మాకు కొంచెం సపోర్ట్ చేసి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్ర సిస్టర్స్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.